కోరిక ఉండి పర్ఫార్మెన్స్ లేకపోవడానికి కారణం ఏమిటి అంటే, అంగంకి మగవాళ్ళ అంగము సాఫ్ట్‌గా ఉంటుంది. సాఫ్ట్‌గా ఉన్న స్ట్రక్చర్ హార్డ్ గావాలి. హార్డ్ గావాలి. PDE5 ఇన్హిబిటార్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఇందులో సిల్డెనఫిల్, వార్డెనఫిల్, అవెనఫిల్, టెడలాఫిల్ అనే 4 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఏ వ్యక్తికి ఏ టాబ్లెట్ ఇయ్యాలనేది డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసి చెప్తారు. ఎవరైతే హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడతారో, నా దగ్గర రావడానికి ఇబ్బందిగా దూరం నుంచి నాకు ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళందరూ గూడా మీ ఇంటికి దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. హార్ట్ డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్ష చేసి, మందులు పనిచేయని వాళ్ళకు కూడా ప్రస్తుత కాలంలో మంచి టెక్నిక్స్ ఉన్నాయి. దీన్ని షాక్ వేవ్ థెరపీ అంటారు. నేను ఇందాక చెప్పినట్టు మగవాళ్ళ అంగంలో ఒక స్పాంజ్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని కార్పొరా క్యావర్నోస్ అంటారు. ఈ స్పాంజ్‌ను ఒక మెషిన్‌తో ఇలా కొడుతుంటారు. దీన్ని షాక్ వేవ్ అంటారు. ఇది ఇంకా రీసెర్చ్ స్టేజ్‌లోనే ఉంది. కొద్దిమందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కొద్దిమందికి రిజల్ట్స్ రావట్లేదు. ఎనీహౌ స్టిల్ ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. రెండోది పీఆర్పీ అంటారు. మీ రక్తాన్నే తీసి శుభ్రం చేసి మళ్ళీ దీనికి ఎక్కిస్తారు. అలా ఉండడం వల్ల దీంట్లో కొంత రిజువనేషన్ వస్తుందనే ఒక కాన్సెప్ట్. కనుక ఈ ఫైబ్రోసిస్ అనేది డాక్టర్‌కు చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ ఫైబ్రోసిస్‌ను ఓవర్‌కమ్ చేయడాని కోసమని కావర్నటోమ్ అనే కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. వాటి వల్ల దీన్ని స్పెషల్‌గా ఎక్కువ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళకు కావర్నటోమ్ వాడి దాన్ని ఇంప్లాంట్ పెట్టడానికి ప్రయత్నిస్తారు.